రాజమండ్రి ఫేమస్ బొబ్బట్లు. రోజ్ మిల్క్ సెంటర్. అరే 72 ఇయర్స్ ఉంటారా? ఏదో సంథింగ్ ఒక మాదిరిగా ఉంది అంతే కదా. స్వీట్ అయిపోయింది కోవా. ఇది ఎంట్రన్స్ మనకి. ఆడ వ్లాగర్ రాడు. మీరిద్దరు అలసిపోయినాం రా భయ్. ఒక పెద్ద చెక్ చేసిండు. కనకదుర్గ మాతాకి జై. చిల్లర లేవు కదరా, చిల్లర ఏం లేవు కదా దగ్గర. రాజమండ్రి హోటల్ నుంచి అయితే కాల్ చేసేసాం. టిఫిన్ తినేక పోతున్నాం. టిఫిన్ తినేసి ఇంకా నాన్ స్టాప్ విజయవాడ దగ్గర స్టాప్. ఇంకా టిఫిన్లు చేస్తున్నాం అందరం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తన్ కుమార్. దిస్ ఇస్ మిస్టర్ కేకే. టిఫిన్లు అనేది నేను వెళ్ళిపోతాను. ఇంకా చూసిపోయింది, పెరిగిపోయింది, జిప్ పెరిగిపోయింది. రాజమండ్రి ఫేమస్ బొబ్బట్లు. వేడి వేడి ఉన్నాయి, కాలుతున్నాయి. బొబ్బట్లు తింటున్నావు సురేష్. బబ్బే గాడు బొబ్బట్లు తింటుండు. సురేష్ ఎంత అయింది రూపాయలు అది? 200. పూతరేకులు ఇంకైంది అది? దిట్ ఈస్ డ్రై వన్. డ్రై ఫ్రూట్ కదా ఇది? డ్రై ఫ్రూట్ మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇలా. కాజు బాదం అట్లా డ్రై ఫ్రూట్స్ వేసి ఉన్నాయి. పర్లేదు ఇది కూడా. రాజమండ్రి సందుల్లో రోజ్ మిల్క్లు, సీటులు, బొబ్బట్లు, పూతరేకులు అవన్నీ తినుకుంటూ హైదరాబాద్కి చేరుకుంటున్నాము. హైదరాబాద్కు సాగుతున్న మా ప్రయాణం. సందుల్లో బుందుల్లో పడి తిరుగుతున్నాం. ఇప్పుడు రోజ్ మిల్క్ కోసం పోతున్నాం మేము. రాజమండ్రిలో అయితేనే ఫేమస్. ఈ రాజమండ్రి రోజ్ మిల్క్ అనేది మనకి అమీర్పేట్ సైడ్ ఇటు ఉంది. ఆడ మేము ట్రై చేసినాము. అమీర్పేట్లో ట్రై చేసినాం. ఎందుకంటే ఒరిజినల్ ట్రై చేస్తే ఆ డిఫరెంటే వేరు, ఆ టేస్టే వేరు. వాట్ ది రోడ్ హస్ క్లోజ్. నో 4-wheeler, ఓన్లీ 2-wheeler ఇలా కూడా ఇక్కడ మార్కెట్లోకి. ఏంటి అర్థం కాలేదు. ఇక్కడ స్మార్ట్ వాచ్లు కాదరా.
వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇది మొత్తం మార్కెట్ ఉన్నట్టుంది. ఏదైనా గుడి ఉందా అరేడా? మొత్తం ఇంత పెద్ద మార్కెట్ పెట్టారు. ఇక్కడేమో ఉందిగా గుడి. ఏం గుడో ఇక్కడనే మామ. రోజ్ మిల్క్ సెంటర్. అరే 72 years నుంచా? 72 years నుంచి రోజ్ మిల్క్ అమ్ముతుంటారు ఇక్కడ. ఏమడతా ఇక్కడ ఇది? ఎంతమంది ఉన్నాం మనం? ఏదో సంథింగ్ ఒక మాదిరిగా ఉంది అంతే కదా. స్వీట్ అయిపోయింది కోవా. ఇంకా 100 ఉంటుంది విజయవాడ. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క 2 ఉందిరా. సైడ్కి చిన్న చిన్నవి వస్తున్నాయి చూసినా, దాని మీద ఒకటి ఉంది నంబరు. ఈ పెద్ద బోర్డుల మీద వచ్చేది ఇంకోటి ఉంది నంబర్, కిలోమీటర్లది. అది తాగిన తర్వాత నోరు మొత్తం తీయగా నెత్తిన వస్తుంది తీయగా. కారం తింటే సెట్ అవుతుంది. రోజ్ మిల్క్ దాకైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ ముంగట ఏదో బ్రిడ్జ్ వచ్చింది. ఇది గోదావరి నది, కృష్ణానది కదరా, కృష్ణానది. విజయవాడకైతే రీచ్ అయిపోయినాం. ఇది ఎంట్రన్స్ మనకి. इंडिकेटर डालो और चलो ऊपर. అమ్మా తల్లి అందరినీ చల్లగా చూడమ్మా. ఎంతరా టికెట్? ఎంతనా? పట్టుకోరా. గుడికి పైకి పోవడానికి ఎంట్రన్స్. విజయ కనక దుర్గా దుర్గా. అటు సైడ్ మొత్తం కృష్ణా నది. అమ్మా తల్లి. అరే ఫ్రీ బస్సులు ఇట్టున్నట్టున్నారా మీకు? ఎందుకు ఆపుతున్నాడు వాచ్మెన్ వాడు?
ఏడున్నారు ఈ కొడుకులు. బబ్లు బండి ఉంది. బబ్లుదే కదరా బండి అది. విజయవాడ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. దర్శనం చేసుకుని రావాలి. ఫోన్స్ అయితే అవ్వలేదు లోపలికి. బ్యాగ్ సైడ్ పెట్టేసి ఫోన్స్ లాకర్ రూమ్లో పెట్టేసి వెళ్ళిపోవాలి ఇంకా దర్శనానికి. నడు పెట్టుకో. ఏంది ఏం చేస్తారు రా? అది ఫోన్లోకి అనుకుంటారు రే, ఫోన్లోకి. అది ఇది కెమెరా. ఇంట్రెస్ట్ ఏముందంటే వాడు అంతసేపు రికార్డ్ చేస్తున్నాడు. వాడు లాగర్ రాడు. మీరిద్దరు అలసిపోయినాం రా. ఒక పెద్ద స్టంట్ వేసింది చూద్దాం. చెమట చెమట అయిపోయినాం అందరం. ఈ నిమిషాలకి ఒక పెద్ద స్టోరీ గుడి నుంచి బయట మొదలైంది కాన్సర్ గొడవ అంతా. సింగిల్ పేమెంట్ కి 2 డబ్బులు చూడాలి తీసుకుంటారు. ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఏం పని ఏం లేదు. డైరెక్ట్ ఇంకా ఫోన్లు పెట్టి వెళ్ళిపోవడమేనా దర్శనానికి? ఫుడ్ కూడా అవసరం లేదు. అరే ఫోన్లు ఎలా లేదారా మీదికి? ఫోన్లు కొంచెం ఆడదాకా బాగుంటున్నాను. అది అయిపోయిందా? దర్శనం అయితే అయిపోయింది. 15 నిమిషాలలో అయిపోయింది. 15 నిమిషాలు కూడా జస్ట్ 10 మినిట్స్లో అయిపోయింది దర్శనం. అమ్మవారు అయితే బాగుంది ఇక్కడ. చిన్నప్పుడు ఎప్పుడో చిన్న రాలేనో గిట్ట గుర్తులేదు, కానీ ఇప్పుడు వచ్చినా నేను మళ్ళీ. పైన ఫోన్లు ఎలా లేదు అన్నారు, కానీ మస్తు మంది తీసుకొని వస్తారు ఫోన్. అనవసరంగా మేము బయట పోయినాం అనుకుంటాం. బొక్క కాకపోతే మీరు తీసుకొని ఉంటే అయిపోతుండే ఫోన్లు. దర్శనం అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా మేము. కృష్ణా నది కనిపిస్తుంది మీకు ఆపోజిట్లో. మొత్తం అంతా కృష్ణా నది. पेट्रोल मोबाइल बंद करते हैं। कनकदुर्गा माता की जय।
వెళ్ళిపోతున్నాం ఇంకా. ఈసారి టాయిలెట్ కాడ ఆగినాం. తింటున్నాం లైట్గా. ఏమంత స్పీడ్ ఏం పోతలేము, 60లో పోతున్నాం అంతే. ఓ స్పీడ్ పోతున్నాం అనుకుంటాం. ఏమేమి చెక్ చేసిండు? వీడియో తీసుకుంటా బైక్ లో. ఏంది ఇదా? చెక్ చేసిండు అరే మిమ్మల్ని చెక్ చేసిరని మిమ్మల్ని చెక్ చేయలేరు. జగన్ అన్న ఫోటో ఉండి ఆపకపోతుండేరా మిమ్మల్ని కూడా. ఈ బండిని చెక్ పోస్ట్లో పట్టుకున్నారు, ఈ బండిని అయితే పట్టుకోలేరు, ఈ బండిని గిట్ట పట్టుకోలేరు. ఏపీ నుంచి మన స్మగ్లింగ్ గిట్ట చేస్తున్నామా అనేసి చెక్ చేసిర్రు అనమాట. ఏమైతే లేవు కాబట్టి సేఫ్. అదేరా స్మగ్లింగ్ అంటే దాని కిందకి వస్తాయి అన్నీ, అది కూడా స్మగ్లింగ్ కిందకి వస్తుంది కాబట్టి వీఆర్ ఆల్ సేఫ్. కాబట్టి మనకు అట్లాంటి చెడ్డ అలవాట్లు లేవు కాబట్టి వీఆర్ సేఫ్. అరే పెట్రోల్ బంక్ కిందికి పోయిందిరా ఇల్లు మీదికి. ఆల్మోస్ట్ తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇంకా 200 కిలోమీటర్లు మా ఇంటికి. 200. హైవే ఉంది. మ్యాక్సిమం ఇంకా 180 or 170 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 160 160 కిలోమీటర్లు ఇంకా మా ఇంటికి. क्या हुआ बे? 165 చెప్పా. 165 165 కిలోమీటర్లు ఉంది ఇంకా. కొట్టేసాలి. అరే చౌటుప్పలు వస్తాయి. ఇట్స్ 7:30. 10 అయితే కాదు, 10 వరకు ఇంటికి పోతాం. 10 అవుతుంది ఇంటికి వరకు. అమ్మా ఆ హెల్మెట్ అయితే అమ్మా బరువు ఉందిరాడు ఆయన. ఇట్లా కాజాగూడ నుంచి పోవాలంటే సర్వీస్ రోడ్ పట్టుకోవాలి, లేదుగా బైక్కి. పదండ్రా మళ్ళా సిగ్నల్ పడుతుంది. ధోలి చౌకీ బాగుంది సై. అంతా చుట్టూ తిరుగుకుంటా ఎల్బీ నగర్కి వచ్చి
ఎల్బీ నగర్ నుంచి దిల్సుఖ్ నగర్, దిల్సుఖ్ నగర్ నుంచి ఇట్లా కోటి మీదకి వెళ్ళి లక్డీ కపుల్ మీదకి వెళ్ళి మహిళపట్నం, నాలనగర్, తొలి చౌకి, గెలాక్సీ, షేక్పేట్. ఇది మా ఇంటికి అవ్వ. ఈ 4.6 అనేదేమో రాజమండ్రి నుంచి ఇప్పుడు మా ఇంటి వరకు వస్తున్న కిలోమీటర్స్ ఇవి. అయ్యా పోయింది. గాన్ సంథింగ్. ఈ 428 ఎక్కడిది? పోయింది మొత్తం పోయింది. అది 900 కిలోమీటర్లే అయింది ఇక్కడ నుంచి రాజమండ్రికి. రాజమండ్రిలో మొత్తం తిరగడానికి మొత్తం దాదాపు 1000 కిలోమీటర్ల దాకా అయింది రాజమండ్రి మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. ప్లస్ ఆడ నుంచి ఇక్కడానికి 4444. షేక్పేట్లోకి రాగానే భరిస్తుంది అంతే, వాతావరణం చేంజ్ అయిపోతుంది. వాతావరణం కాదు, లోపల ఒక ధైర్యం వస్తుంది మనకి. ఇది మనది, మన అడ్డ. రేపు కలుసుకుందాం మళ్ళీ సాయంత్రం, కలిసి రాయబారాలు చేసుకుందాం. అరే స్వీట్లు ఉన్నాయి ఇలా. అది కింద క్యాప్లు ఓపెన్ చేయి, కింద క్యాప్లు ఓపెన్ చేయి. జీప్ ఓపెన్ ఉంటాయి, మంచిగా ఉంటాయిరా. రైట్. రైట్ గైస్, అయిపోయింది ఇంకా ట్రిప్పు. వచ్చేస్తాం ఇంటికి. వెళ్ళమని వెళ్ళిపోతుండే ఇంకా నన్ను మా ఇంటికాడ దింపేసి ఆడ ఇంటికి వెళ్ళిపోతుండే. ఆన్ బండి కాబట్టి ఈ నీళ్ళు ఏమో కాదు, పక్క గల్లీనే పోతాడు ఇంకా పక్క గల్లీకి. రేపు సాయంత్రం ఫోన్ చేస్తా.